హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మొత్తానికి అయితే 7 days అంటే మొత్తం 1 week అయితే దేవదాస్ సినిమా కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది. డే 1 కలెక్షన్స్ దాదాపు 170 కలెక్షన్స్, దాని తర్వాత 840, దాని తర్వాత 300, దాని తర్వాత 394, అలా అలా ఇవాళకి మొత్తం 7 రోజులు కంప్లీట్ చేసుకుని 406 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే కొట్టడం జరిగింది. దాదాపు 400 కోట్లు అంటే మామూలు మాట అయితే కాదు. ఇవాళ 7 days పూర్తి చేసుకుని 400 కోట్ల కలెక్షన్స్ కురిపించడంతో పాటు ఇవాళ తెలుగులో అయితే సక్సెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. అంటే దేవర మూవీ టీమ్ అయిన కొంతమంది గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి ఇలా సక్సెస్ మీట్ అయితే కొనసాగించడం జరిగింది. ఎన్టీఆర్ గారి మాటలతో అయితే మనకు ఎమోషనల్ గా అనిపించింది అనమాట. ఎన్టీఆర్ గారు అది చాలా ఈజీగా పాపం చాలా కష్టపడ్డామని చెప్పేసి ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది అనమాట. ఏదేమైనా సరే కానీ దేవత సినిమా బాగుంది, కానీ ఇతని గురించి చెప్పరా నాయన అంటే సినిమా మొత్తం దేవత గురించి చెప్పాను, మనం ఏం చేయలేం దానికి. కానీ సినిమా అయితే మాసి బ్లాక్ బస్టర్ సినిమా హిట్, తెలుసు కదా. హిందీలో కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు పాజిటివ్ అదంతా అయితే నడుస్తుంది. ఇప్పుడు అయితే సినిమాకి దసరా హాలిడేస్ కూడా వచ్చినాయి కాబట్టి ఇంకా చాలా మంది పబ్లిక్ అయితే ఆడియన్స్ అయితే వెళ్తూ ఉంటారు, ఇక సినిమాకి స్టార్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడిప్పుడే ఇక మళ్ళీ కొత్త సినిమాలు అయితే మన తెలుగు ఇండస్ట్రీలో విశ్వం లేదా స్వాగ్ మూవీ ఇవాళ రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. విశ్వం ఇంకా చాలా వేటేయన్ సినిమా తమిళ మూవీ అన్ని సినిమాలు అయితే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి అనమాట. ఇక దేవరా అవుట్ ఆఫ్ అయితే ఏమి వెళ్ళదు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ అక్టోబర్ మంత్ మొత్తం ఆడుతున్నట్టు సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా. ఎందుకంటే దసరా హాలిడేస్ లేదా ఇప్పుడు ఇంకా చాలా మంది చూడని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చాలా పబ్లిక్ చూస్తూ ఉంటారు. ఇయర్కైతే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 7 days కలిపి దాదాపు 404 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే కొట్టడం జరిగింది. ఇది మామూలు విషయం కాదనమాట. పెట్టిన బడ్జెట్ కి రికవరీ అయితే చేయడం జరిగింది. ప్లస్ ఆల్ ఓవర్ అయితే అన్నిట్లలో అయితే ఏదైతే ఉందో వాళ్ళు రైట్స్ ఏదైతే మాట్లాడుకున్నారో అన్ని కలెక్షన్స్ అయితే ఈజీగా వచ్చేసాయి అనమాట. మొత్తానికైతే దేవర సినిమా హిట్. మళ్ళీ ఎంతమంది వెళ్ళారు ఒకసారి అయితే కామెంట్ చేయండి. పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నా లేదా కూడా ఒకసారి కామెంట్ అయితే చేసేసేయండి. ఎందుకంటే నేను కూడా లీగర్లీ పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఎతి ఎవరు అనేది మనకు మెయిన్ కాన్సెప్ట్. ఆ ఎతి గురించి అయినా మనం పార్ట్ 2 వెళ్ళాలి. మిగతా అవన్నీ వద్దు ఇక మనకు, ఓకేనా. ఒక ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మా ఛానల్ ప్లీజ్. షేర్ ఎన్టీఆర్ గారు ఎవరైతే ఉంటారో జై ఎన్టీఆర్ అని కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ఓకేనా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ షేర్.